దేవుని పిల్లలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, పదే పదే తన పిల్లలు పరిశుద్ధులై ఉండాలి అని పరలోకమందున్న కన్న తండ్రి అనిత్యము ఎదురు చూస్తూ మన పట్ల ఆశ కలిగినటువంటి దేవాది దేవునికి మనందరి తరపున ఈరోజు ఆయన కోరుకున్నట్టు మనము ఆరాధించే అవకాశాన్ని మనకు ప్రసాదించినటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకంగా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించుచున్నాం. ప్రియులరా, దేవునికి అనేక మంది పిల్లలు కావాలి తన రాజ్యానికి అని బేసిక్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. దేవునికి ఏదైతే కావలసి ఉన్నదో అది మనము కలిగి ఉంటే కానీ ఆయనకి పిల్లలుగా కాలేము. అది కలిగి ఉండే ప్రయత్నాన్ని మీరందరూ కలిగి ఉండాలనే బోధ. ఈ లెటర్ను పరలోకం నుండి రాసి పంపించాడు దేవుడు, మీకు అందరికీ తెలుసు. ఈ బైబిల్ అనే ఈ గ్రంథం మనుషుల చేత ప్రేరేపించి రాయబడింది కాదు. దేవుడే పరిశుద్ధ ఆత్మ చేత ప్రేరేపించబడి మనుషుని మూలంగా రాయించాడు. ఇందులో రాయబడిన ప్రతి మాట తనకు ఎలాంటి పిల్లలు కావలసి ఉన్నదో అలాంటి వ్యక్తిత్వాన్ని ఇందులో రాసి చూపించాడు. ఇది కలిగి ఉండండి అని. అది కలిగి ఉండే ప్రయత్నాన్నే ఈరోజు లోకమంతా విస్మరించినా మనం దాన్ని అవలంబించడానికి కారణం బైబిల్ను ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము నేర్చుకునే ప్రయత్నం వల్ల. అందులో దేవుడు రాయించినటువంటి ఈ మాటల్లో నా కుటుంబానికి అనేక మంది పిల్లలు కావాలి. మరి నా కుటుంబం ఎలాంటిది అని అంటే, నా గుడారం ఎలాంటిది అంటే మనుషుల చేత హస్తకృత్య ఆలయాలతో కాదు, మనుషులు కట్టినటువంటి ఆలయం లాంటిది కాదు, చేతితో కట్టబడని అదృశ్యమైన లోకం. మీరు అంటే శరీరం కాదు, అదృశ్యమైన మీ ఆత్మ తిరిగి నా దగ్గరకు రావలసి ఉన్నది. అది ఎలాగూ రావలసి ఉన్నదంటే, నేను ఎలాంటి వాడనో నా కుమారులను అలాంటి వారై ఉండాలి. ఉదాహరణకి నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేను యథార్థవంతుడను, మీరును యథార్థవంతులుగా ఉండండి. నేను హృదయపూర్వకంగా నిజం పలుకువాడను అని అన్నప్పుడు భూమి మీద మీరు కూడా హృదయపూర్వకంగా నిజం పలికినప్పుడే మీరు నా పిల్లలు అనిపించుకుంటారు, నాతో పాటు ఉంటారు. ఇది దేవుని ఆశ. ఇది కలిగి ఉండే ప్రయత్నాన్ని భూమి మీద కలిగి ఉన్న వారికి ఈ గాలిని శ్వాసించే హక్కు ఉంది. ఇందుకొరకే ఆధారపడుతూ బాధపడుతూ బ్రతుకుతున్నటువంటి ఈ పిల్లలకు మాత్రమే ఈ ప్రకృతి సంపదనన్నీ అనుభవించే అవకాశం ఉంది. అది కాక దుర్మార్గంగా దేవుని కష్టాన్ని దిగమింగి దేవునికి దూరమైపోయే వారికి ఆయన మరలా ఇంకొక లేఖ, అందులోనే లేఖల్లో భాగాలు రాశాడు. ప్రియులరా, అది ఈరోజు మీరు చూడబోతున్నారు. అందులో దేవుని కుటుంబానికి ఎవరయ్యా అతిథులు అని అంటే, మిమ్మల్ని తన పిల్లలుగా కంటే గొప్పగా అతిథి మర్యాదతో మిమ్మల్ని చూస్తున్నట్టు గ్రంథంలో మీరు చదివి వినిపించింది చూశారు. ప్రియులరా, దేవుని కుటుంబంలో అతిథులు ఎవరు అన్న భాగంలో ఎవరయ్యా అతిథులు అని అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు అని, అంటే నీతిని అనుసరించువారు అని, హృదయపూర్వకంగా నిజము పలుకువాడని కీర్తన గ్రంథంలో రాయించిన 15వ కీర్తనలో ఉన్న 11 వ్యక్తిత్వ లక్షణాలే ఒక అతిథికి ఉండవలసిన గుణ లక్షణాలు. ఎవరైనా అతిథి ఇంటికి వెళ్ళారంటే వారికి చూపించవలసింది మంచి ఆహారం పెట్టారా, మంచి మరి సౌకర్యాలు చూపించారా అన్నది కాదు. వారికి చూపించవలసింది యథార్థమైన ప్రవర్తన చూపించారా. దండి అతిథి మర్యాద. ఈ ఆరిన నేల మీద అతిథులుగా చూపించని ఓ అతిథి మర్యాద ఏదేనంటే అది బైబిల్లో మాత్రమే రాయబడి ఉంది. అది యథార్థమైన ప్రవర్తన. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు చూపించవలసినది
లేదా నీ ఇంటికి వచ్చిన అతిథికి నువ్వు చూపించవలసినది యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించే కార్యక్రమాలు, హృదయపూర్వకంగా నిజం పలకడం. ఇటివాడేనండి దేవునికి కుమారుడై ఉండగలడు, ఇటివాడండి దేవుడి ఇంట్లో అతిథిగా ఉండగలడు, ఇటివారు ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తే ప్రియులారా, అది దేవుని కుమారుడైన క్రీస్తు యేసు వారు మాత్రమేని. అయితే అది మనం సాధించలేమంటే సాధిస్తాం, మీకును సాధ్యమే. ఎలాగనగా మీరును దేవుళ్ళు అయితే, మీరును దైవత్వపు లక్షణాలు కలిగిన దేవుని కుమారులు అయితే మీకును ఇది సాధ్యమే అని. కాబట్టి ఇట్టి మర్యాదను దేవునికి కనపరచవలసిన మనం ప్రియులరా, వ్రాయించిన ఈ మాటల్లో మనం పరిశీలన దృక్పథంతో ఆలోచిస్తే ఈరోజు ముగింపుగా యథార్థంగా హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే, హృదయపూర్వకంగా నిజము పలకాలి అంటున్నాడు. అదే మనం ఆలోచిస్తున్నాం. రెండు వారాలుగా ఇంతకుముందు ఆలోచించాం. హృదయపూర్వకంగా నిజం పలికారా? ఏమండి, వారమంతా మేము నిజం పలికి వస్తామని కదనైనా మీరు వెళ్ళారు. చెప్పబడిన బోధ నిమిత్తము చేసుకుని ఇక్కడికి రావడానికి వెళ్ళారు. వెళ్ళిన మీరు ఎన్ని సందర్భాలలో మీరు నిజమే పలికారు లేదా అబద్ధమ పలికారో ఈ ఆరాధనలో కూర్చున్న దేవునికి మీ హృదయాలు బట్టబయలు. ప్రతి ఒక్కరు హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. అవునన్నా, ప్రయత్నించిన వారు ఉన్నారా? అయినా ప్రయత్నించిన వారు ఉన్నారే. ఏమండి, ఇది విన్న తర్వాత ఎక్కువ చేయలేకపోతున్నాం అంటున్నాడు అబ్బాయి. అవునన్నా, అంటే నీ హృదయము కనీసం ఇన్ని రోజులు పరీక్షలో కూడా లేదు. నేను నిజం పలుకుతున్నానా, నేను అబద్ధమే పలుకుతున్నానా, అసలు నేను మనిషినేనా లేదా మృగమా? మనిషి పోలికలో ఉన్నటువంటి మృగమా? మృగాలు కూడా అబద్ధం ఆడటం లేదు నాయన. కానీ మనిషి మాత్రం ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడడానికి గల కారణాలు ఏంటి? అందుకే అబద్ధములు ఆడకూడదు అని దేవుడు వ్రాయించిన మాటల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలు చదివి వినిపించాడు సోదరుడు. దేనన్నా ఆయన కోరుకుంటున్నది ఏది చూడన్నా, మరలా చదువు మాటను 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని దయతో మరలా చదువుతున్నాం. చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూడండి ఒకసారి. మనము అనగా పౌలు గారు రాశారు ఈ ఉత్తరాన్ని. ఎవరికి? ఎఫెసీలో ఉన్న సంఘస్థులు ఏమంటున్నాడైనా? మనము అనగా ఆయన కూడా ఉన్నాడు, గ్రంథకర్త కూడా అందులో ఉన్నాడు. మనము ఒకరికి ఒకరము అవయవములము. సంఘం అనగా అవయవాల యొక్క కలయిక, పరిశుద్ధుల యొక్క కలయిక. మనము ఒకరికి ఒకరము అవయవములు అనగా సంఘము అనగా శరీరము అనగా అవయవాల యొక్క కలయిక. మనము క్రీస్తు యొక్క శరీరములో ఒకరికి ఒకరము ఎలా ఉన్నామట? అవయవము. శరీరంలో చూడండి, అవయవాలు ఒకరికి ఒకటి బ్రతుకుతుంది. కంటి కొరకు ముక్కు బ్రతుకుతుంది, ముక్కు కొరకు కడుపు బ్రతుకుతుంది, చెయ్యి కొరకు కాలు బతుకుతుంది, వేళ్ళ కొరకు గోరు బతుకుతుంది, గోర్ల కొరకు దేహమే బతుకుతుంది. పనికిరాని రాలిపోయే వెంట్రికకు కూడా దేహమంతా పాటుపడుతుంది. ఒకదానికి ఒకటి ఎలాగో కలిగి ఉందొచ్చు నాయన. ఏమండి, ఒక చిన్న దెబ్బ కాల్లో గోరుకు తగిలితే ఒళ్ళంతా ఎట్టుంటుంది చూసారా? పులకరించిపోద్ది, బాధపడిపోతుంది. ఎంత బాగా వివరించాడు చూడండి గ్రంథకర్త. ఒక సంఘంలోని సభ్యునికి ఏదైనా ఒకటి జరిగితే ఇంకొకటి చప్పట్లు కొడుతున్నారు. మీరు అవయవాలైనా కనీసం ఆ ఫీలింగ్ ఉందా? ఇదండి దేవుడు కోరుకుంటున్నది. ఎలాగో ఒకలాగో బ్రతికిపోయి నేను పరలోకానికి వెళ్ళిపోతున్నామంటే ఎంత దూరములో మన మనసు ఉందో దయతో ఆలోచించండి ప్రియులరా. సంఘానికి వెళ్ళే వారందరినీ ఒకసారి పరిశీలించండి. ఏదో బతికేద్దాం అనుకుంటున్నారండి. దేవుని దగ్గరంత సహాయం చాలనుకుని వెళ్తున్నారు. అది అబద్ధపు మాట, అబద్ధపు సంఘాలయ్యి. సంఘం అనే దృక్పథం అది కాదు నాన్న. ఈరోజు నా పాపాలు ఏమన్నాయో అవన్నీ నేను తగ్గించుకోవాలి. ఆయుష్ నాకు ఈరోజు కూడా ఇవ్వబడిందంటే ఈరోజు కూడా బోర్డు అబద్ధాలు అడిచానేమో, నిజాలు నేను పలకటలేదేమో. నీ నిజాల సంఖ్య పెరుగుతూ నీ అబద్ధాల సంఖ్య తరిగేటప్పుడు ప్రియులరా, నీ మరణములోపు నిజము సంఖ్య 100 వెళ్ళిపోతే ఇక అబద్ధాల సంఖ్య 0 అయిపోతుందండి. ఇది దేవునికి కావలసింది. అందుకే నీకు ఆయువు.
ఈరోజు మరుసటి రోజు నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసమ్మా? ఎందుకు తెలుసా? అబద్ధపు సంఖ్య 100లో ఉంది, నిజపు సంఖ్య 0లో ఉంది. ఈ వారానికి 5 చేసుకున్నావా అంటే 5 చేసుకున్నావు అని అంటే ఏమైనట్టునా? 5 నిజాలు పలికావంటే దాని అర్థం ఏంటి? ఆ 5 అబద్ధాలు తగ్గాయని అర్థం. మరుసటి వారము 20 నిజాలు పలికావనంటే ఏనావా 80 అబద్ధాలకు తగ్గావని అర్థం. ఇది అండి శాతం. ఇది ఎదగాలి, ఇది తరగాలి. అబద్ధాల సంఖ్య తరిగిపోతూ మరలా 0కి వచ్చేస్తుంది. ఎందుకంటే నిజాల సంఖ్య పెరుగుతూ 60, 100గా వెళ్ళిపోతే ప్రియులారా నీ గుండె పుసుక్కుమని ఆగిపోద్ది. అందుకు నీకు గుండె ఇప్పుడు కొట్టుకుంటూనే ఉండదు. తెలుసా? ఒక నిజము ఒక అబద్ధపు సంఖ్యను తీసుకుంటే నీ గుండె చప్పుడు అందుకే కొట్టుకుంటుంది. దాని గురించి ఆలోచించకపోతే కొట్టుకొని ప్రియులరా అంతు లేకుండా చచ్చిపోతావు. అది కాదు, అది అనాథ సావు. ప్రియులరా దేవుని కొరకు చనిపోయావు అని అంటే ఇదేంటి ప్రయత్నం? నేను అబద్ధం ఆడను, నేను యథార్థంగా ఉంటాను, నేను నిజమే పలుకుతాను, చేయవలసింది చేస్తాను, చేయరాంది విడిచిపెట్టుకుంటానని ఎప్పుడైతే నీ జీవితాన్ని బాప్తిస్మంతో ప్రారంభించావో ఆనాటి నుంచి నీ ఆయుష్ అమూల్యమైనది ప్రియులరా. అందుకనండి మనము ఒకరికి ఒకరము అవయములై ఉన్నామో గనుక మొట్టమొదటి చేయవలసింది ఏదంటే మీరు అబద్ధమాడుట మానేయండి. అబద్ధమాడట మానేయాలా? చూసారా, దేవుడు స్వయాన తన చేతులు చాచి మిమ్మల్ని ఆర్జిస్తుంది. నాయన నీ డబ్బు ఎవరికి కావాలి నాన్న, నీ ధనం ఎవరికి కావాలి, నీ బలం ఎవరికి కావాలి? దేవుడు ఇదేది ఆశించట్లేదు మీ దగ్గర. దేవునికి కావలసిందల్లా ఈ గుణం. దేవునికి ఏం కావాలో అది అర్థం కావట్లేదు నాయన. దాన్ని తీసుకోబోయి కోళ్ళను మేకలను కోసిపారేస్తున్నారు. ఇదేనండి, నేను వృక్షబొమ్మల మాంసమును నేను తిందునా, మేక రక్తముని నేను త్రాగుదునా? నాకెందుకు ఇవన్నీ? నాకు కావాల్సింది నీ గుణలక్షణం. నీకున్న గుణలక్షణం అది ఏది అని అంటే ఇదిగో అబద్ధాన్ని తీసివేసుకునే గుణలక్షణం. అబద్ధాన్ని తీసివేసుకున్నావంటే నిజాన్ని ధరించుకున్నావని అర్థం. అర్థమేనా? ఒక చెడు ఊడిందంటే ఓ మంచి అతుక్కుందని అర్థం. ఎందుకంటే ప్లేసు ఉండి లాంటిది, మన హృదయము ఉండి లాంటిది. ఒకటి నింపామా ఒకటి తీసేయాలి. ఇప్పుడు కంప్యూటర్ నిండిపోయింది, అబ్బాయి ఉదయం చేస్తూ అది నిండిపోయింది, ఏం చేయాలన్నాడు? ఒకటి తీసేయి. నేను ఇచ్చిన సలహా అది, ఒకటి తీసేయనైనా. ఇదిగో తీసేసాం, ఇంకొకటిని పెట్టాం. నీ హృదయంలో కూడా నిండి ఉంది చూసారా? హృదయం నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును అన్నాడు దేవుడు. ఈ హృదయంలో ఏదైతే నింపు ఉన్నావో అది తీసేయనన్నా. మంచిది తీసేయమని అనటం లేదు దేవుడు, అబద్ధమును తీసివేయి. ఒకరికి ఒకరు సహోదరులం అవయములై ఉన్నాము అని అంటే ఆ సహోదరులకి ఏదైనా ఆటంకం? అది చూసారా, ఆటంకం కాబోలు. అందుకే దాన్ని తీసేయి అంటున్నాడు. మళ్ళా చూద్దాం ప్రియులారా, మనసు పెట్టి చూడండి ఆ మాటను. మనము ఒకరికి ఒకరు, సంఘములో ఉండే మనము ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘస్థులకు మాట్లాడుతున్నాడు. ఈరోజు నెల్లూరు పట్టణంలో సంఘానికి మాట్లాడట్లేదు అనుకుంటున్నారా? మాట్లాడుతున్న మాట అది. మనము ఒకరికి ఒకరము అవయములమై ఉన్నాము. ఏది? ఒకరికి ఒకరము అవయములై ఉన్నాము అని ఈ లోకములో బ్రతుకుతున్నారే, వాడిని పోయి అడగండి ఆయన, అవయమ్మా వాడెవడు నేనెవడు అని మాట్లాడతాడు. కానీ సంఘంలో ఎలా కాదు, వాడు నా సోదరుడు, ఆమె నా సోదరి. చూసారా ప్రియులారా, ఈ ప్రేరణ లేకుండా బ్రతకడమే మొదటి పాపం. అందుకే ఒకరికి ఒకరము మేము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో, తన సంఘములో ఉన్న పొరుగువానితో సత్యమే మాట్లాడండి. ఇది మానేయండి, ఇది చెయ్యండి, అబద్ధాన్ని మానేయండి అంటున్నాడు ప్రియులారా. ఏనైనా అబద్ధం ఉంటే నీ సహోదరునికి ఏమైనా నష్టమా? నీ సహోదరునికి నష్టం. ఏదైనా నిజము పలుకుట వలన పరలోకానికి ఆదాయం. పరలోకపు తండ్రి తన పిల్లలు ఎప్పుడెప్పుడు రాబోతున్నారని ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రికి ఆదాయమా? ఆదాయమే. ఎప్పుడు
నువ్వు హృదయపూర్వకంగా సత్యం పలికినప్పుడు, నీ హృదయపూర్వకంగా నిజం పలికినప్పుడు దేవునికి అది ఆదాయం, నీ సోదరునికి అది ఆదాయం. నీ అబద్ధాలను మానుకోవడం నీ సోదరునికి ఆదాయం. దేనండి చూద్దాం ఏది ఎలా వచ్చిందో ఆదాయం అన్న మాటను. అని మాట్లాడిన దేవుడు ఏమడుగుతున్నాడు మీ దగ్గర? నిజమే పలకండి అంటున్నాడు. నా గుడారంలో ఉండాలనుకుంటూ ఉన్న భూమి మీద నా పిల్లలారా, మీరందరూ నిజమే పలకండి అయ్యా. ఎందుకని తెలుసా? నా రాజ్యం నిజము అనే పునాది మీద కట్టబడింది. పరలోకం అనే గుడారము అయ్యా నిజమనే పునాది మీద వేసి కట్టబడింది. పరలోకముందన్న దేవుడు నిజమే పలుకుతాడు. చూసారా, పరలోకమందున్న దేవుని కుమారుడైన క్రీస్తు నిజమే పలుకుతున్నాడు. పరలోకమందున్న చిన్న కుమారుడైన పరిశుద్ధాత్ముడు నిజమే పలుకుతున్నాడు. ఈయన పరలోకమని కుటుంబంలో ఉన్నవారందరూ నిజం పలుకుతున్నారు. 4వదిగా మీరు నాకు పిల్లలుగా అనగా కుమారులుగాను కుమార్తెలుగాను ఉండాలనుకుంటున్న మీరు అబద్ధం ఆడితే ఎలాగూ? అబద్ధము నుకు జనకుడు నేను కాదు, సత్యమునకు జనకుడిని నేను. అనగా జనకుడు అనగా తండ్రిని అర్థం. తండ్రి అంటే కన్నవాడు అని అర్థం. పరలోకం మందున్న దేవునికి కన్నవారు, పరలోకముందన దేవునికి పుట్టినవారు. పరలోకపు దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో నువ్వు ఉంటేనే కదా దేవుని దగ్గర నువ్వు ఉండడానికి. పరలోకముందన దేవుడు నిజమాడుతున్నాడు, అబద్ధం ఆడటం లేదు. కానీ నువ్వు అదే పరలోకానికి బిడ్డలుగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు కూడా నిజమాడాలి కదా. అటని పరలోకముందన దేవుడు ఎక్కడ నిజమాడాడని ఉందా? చూడండి, ఆయన నిజమాడుతున్నాడా లేదో. ఆయన అన్నడను అబద్ధం ఆడలేదట. తీతుకు రాస్తూ అదే పౌలు గారి మాటను రాయించాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని దయతో చదవండి అన్న. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. దేవుడు ఏర్పరచుకునిన విశ్వాసము నిమిత్తమును నిత్య జీవము గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని. అండర్లైన్ చేయండి, అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే. ఆయన ఎవరటైనా అబద్ధమాడ నేరని దేవుడట. అనాది కాలములో పరలోకమందున్న దేవుడు ఎవరు అని అంటే అబద్ధమాడ నేరని దేవుడు. అబద్ధమే ఆడడట. చూసారా, ఆయన అబద్ధం ఆడని నేరని దేవుడైతే మరి నువ్వు అబద్ధాల పుట్టము. అదేనా మనం అబద్ధాల పుట్టము. పుట్టతో పోల్చారు. నువ్వు అబద్ధాల పుట్ట అంటారు. అంటే ఏందైనా పుట్టలో ఏముంటాయా? పాములు ఉన్నాయంటారు. పాము కట్టుకుంది కాదు అది, చీమలు కానీ లేకపోతే చెదులు. పుట్టంతా చెదులు ఉంది చూడు అన్నామనుకో, పుట్ట ఉండేది చెదులు ఉండడానికి. ఇప్పుడు చెప్పునైనా దాంతో పోల్చారు. నువ్వు అబద్ధాల పుట్టవని. అవునే కాదనైనా చెప్పండి. పనికి మాలిన దానికి అబద్ధం ఆడతామండి మనం. రవ్వంత ఉపయోగపడని మాటకు అబద్ధాలనన్నా నువ్వు చేసుకుంటున్న పనిని గౌరవంగా చెప్పుకోవడానికి పుట్టలంత అబద్ధాలు చెప్తాం మనం. అర్థమైందా? చిన్నది అసలు పనికే రాదనైనా నీ మాటల్లో మాట కలుపుకోవడానికి కూడా అబద్ధమా? అయ్యా, దాని వందల ఆదాయం ఉంది చెప్పు. నిన్నలాగు తయారు చేసింది ఎవరు? అబద్ధం ఆడ నేరని దేవుడు చెప్పాడనన్నా. నువ్వు అబద్ధం ఆడు అని. నేను ఆడనే అన్న దేవునికి నువ్వు ఆడుతున్నావే, నువ్వు బిడ్డవి ఎలా అవుతావు చెప్పు నాన్న. చిన్న మాట కూడా నాన్న అసలు అవసరమా నాన్న? ఇవన్నీ ఇవి అవసరమా? ఒక్కసారి చూడండి, అబద్ధము ఎంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. మనం అంత సులువుగా తీసుకున్నాం దాన్ని.
ఆయన ఎంత బాధ్యత తీసుకున్నాడో మనం అంత సులువుగా తీసి పారేస్తాం. అబద్ధమే కదా చెప్పాడా? ఎవరి కోసం ఈ అబద్ధం చెప్పింది తెలుసా? నీ కోసమే కదా, నీ ప్రేమ కోసమే కదా డైలాగు. ప్రేమ కోసం అబద్ధం చెప్తాడు ఈడనంటే. ఎవరి కోసం చెప్పాను? నా కోసం ఒక నిజం చెప్పరాదు అనకూడదు నువ్వు. మనమంతా దద్దములము అడగంగా. అయినా ఇది చాయిస్ కదా. నా కొరకు నిజం చేసిరారయ్యా, నా కొరకు ఒక నిజం పలకకూడదు. ఆడిందల్లా అబద్ధాలు అంటే అబద్ధాలే అన్నాడంటే ఐ లవ్ యూ అన్న మాట కూడా అబద్ధమే అయ్యో. ఇది గుర్తించు. చిన్ని దానికల్లా అబద్ధం ఆడుకొని ఈరోజు ఒక పుట్టలా తయారైపోయామట ప్రియులారా. పుట్ట తరగదు. చూసారా మీరు ఎప్పుడైనా? కయ్యల్లో పొలాలలో పుట్టలు ఏర్పడతాయి. గబగబా పోయి తుడిచేస్తాం మనం. రాత్రికల్లా మళ్ళీ పుట్ట అయిపోద్ది. ఉన్నదల్లా ఆదివారం తుడుచుకొని మన వాళ్ళు కిందకి దిగిపోయారు. ఇప్పుడు పుట్టల్లా పేరుకుని వచ్చుండారు ఒక్కొక్కరు. చూసారు? నేను ఆదివారం ఒక నిశ్చితతో వెళ్ళాము. అవును, ఒక బ్రదర్ నాకు మాట ఇచ్చి వెళ్ళాడు, అన్న ఈ వారంలో 2 చెప్పేసి వస్తానని. 2 నిమిషాలు 4 చెప్పాడట. విన్నాం కదా నాన్న. వద్దమ్మా, ఇది తగ్గించుకోవడం జీవితం. ఇందుకే నీకు సూర్యుడు తిరుగుతున్నదే. ఎంత ఎంత సర్వోన్నతమైన స్థలములలో ముల్లోకాలు కలగక మునుపున్న దేవుడు ఎలాంటి వాడటే? అబద్ధమాడ నేరని వాడట. పరలోకముందన్న దేవుడు అబద్ధమాడ నేరని వాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఒక గొప్ప మాట రాయించాడు దేవుని యొక్క గుణలక్షణాలలో. చూడండి ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి అన్న. మరియు ఇజ్రాయేలీలకు ఆధారముకు దేవుడు నరుడు కాడమ్మా. చూశారైనా? ఇజ్రాయేలీలకు ఆధారముకు ఆయన దేవుడు కాడు. ఆయన నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు. చూశారైనా? ఆయన అబద్ధమే ఆడడు. పరలోకమందున్న దేవుడు అబద్ధమాడడు అని అంటే దానికి కుమారులుగా ఉండాలనుకున్న మనం ఎంత అగైనిస్ట్గా ఉన్నామో చూడండి. ఎట్ట పరలోకం వెళ్ళిపోతామనన్నా రవ్వంత వీలు లేదే. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుకొని వెళుతున్నాం. పరలోకానికి ఎట్ట వెళ్తాం నాయన? చెప్పుకోవడానికి మాత్రం ఈజీగా ఉంది. అది హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని దయతో చదవండి నాన్న. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసుడైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను గురించి మాట్లాడేట నాయన. అబద్ధ మాడజాలని నిశ్చలమైన వాడు కొనుక్కడు. ఇంత శ్రమ వస్తే అంత అబద్ధాలు చెప్తాం మనం. నిశ్చలమైన వాడుట, అబద్ధం ఆడ నేరని వాడు. ఈ పరలోకపు తండ్రి పిల్లలమా మనము చెప్పండి ప్రియులారా, ఇదేంటండి ఎంత తేడా ఉంది అన్నా? కొడుకు రూపం వేరు, తండ్రి రూపం వేరుగా ఉందనుకో, ఎలాగో అబ్బా నాన్నని పిలుచుకుని దిల్లో ఎంత బాధేస్తుంది చెప్పు నాయన. తండ్రి యొక్క గుణలక్షణం అబద్ధం ఆడ నేరనిది, కుమారుల యొక్క గుణలక్షణం అబద్ధాల పుట్ట. ఎలాగో సరిపోతుంది ఇది పరలోకపు తండ్రి అబద్ధం ఆడని వాడు అయితే యేసుక్రీస్తు ఏమైనా ఎక్కడైనా అబద్ధం ఆడాడా? పరలోకమందున్నప్పుడు కానీ భూమి మీదకు వచ్చినప్పుడు కానీ ఆయన ఎక్కడ అబద్ధమే మాట్లాడినట్లేదట. ఎక్కడైనా ఎవరైనా ఎత్తి చూపిస్తారన్నా యేసుక్రీస్తు అబద్ధాలు ఆడాడు ఎవరైనా? బైబిల్ను చదవండి ఎందుకోసమైనా. ఎక్కడైనా యేసు ప్రభు అబద్ధం చెప్పినట్టు క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఉందో చూస్తారు నాయన?
చూపించలేరు. అందుకే హృదయపూర్వకముగా ఆయన ఏం పలికాడట? నిజమే పలికాడు, సత్యమునే పలికాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక, సత్యమునే అబద్ధాన్ని ఎరగను. అదే దేహంలో ఉన్నాయనే, ఇదే దేహమే నీకు కూడా ఇవ్వబడింది, యేసుక్రీస్తుకు కూడా అదే దేహమే ఇవ్వబడింది ఎప్పటికీ. చూసారా? నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక, సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. మీరు నన్ను నమ్మరా? పరలోకానికి ఎవరైనా రావాలంటే సత్యమనే చెప్పాలటనైనా. అందుకే సత్యమే చెప్పిరండి అంటున్నది మనల్ని. వెళ్ళండి అన్న, సత్యం చెప్పుకోరండి. చెప్తేనే వస్తుంది రూపం, చెప్పకపోతే రాదే. ఎవరితో చెప్పానైనా సత్యం అంటే వాక్యం అని అనుకుంటున్నారేమో. సత్యం అంటే నిజం కూడా. నిజాన్ని పలికి వచ్చారా? నిజమే పలుకు, హృదయపూర్వకంగా నిజమే పలుకు అన్నాడు. అతిథి ఇంటికి వెళ్ళావు, ఈ భూమి అతిథి. మన పితరులందరూ ఈ భూమి మీద అతిథులు అంటూ వారే అన్నాడు దావీదు గారు. మనమును అతిథులమైతే ప్రియులారా అబద్ధాలు ఆడకూడదు అన్నాడు. అబద్ధం ఆడకూడదు, నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. అందుకే పరలోకముందర దేవుడు సత్యమునే మాట్లాడాడు, అబద్ధం ఆడాడే ఆయన. యేసుక్రీస్తు వారు అబద్ధమే ఆడటం లేదే, నిజమే పలుకుచున్నానన్నాడు. అయినా మీరు నన్ను నమ్మటం లేదు మనుషులు. యేసుక్రీస్తు అబద్ధములు ఆడాడట. ఆయన కాశ్మీర్కి వచ్చేసాడట. ఆయన పేరు కేశవ కృష్ణ అట పేరు. చూశారు నేను, కేశవ కృష్ణ అన్న. వీడు అబద్ధాల పుట్ట. చదివారైనా? బైబిల్ చదివాడు. అది కూడా ఆంధ్రాకు కూడా కాదట, ఆయన తమిళనాడుకి చెందినవాడట. చూసారా? అయ్యా ఎంత ఒళ్ళు జలిపరిస్తుందో చూడండి. ఆయనకేమైనా భయమా నేను కాశ్మీర్కి వచ్చానని చెప్పుకోవడానికి? వచ్చుంటే నేను దుర్మార్గపు తప్పులు అల్లి ఆయన మీద పెట్టి నువ్వు నాశనమైపోతున్నావు అన్న సంగతి అర్థం కాదు. ఇందువల్ల వాడికి ఏం లాభం? ఆ గణేశుడు వాడి పేరు సరే, ఒక బుక్కే రాశాడటాడు. పుస్తకాన్ని తొందరలో విడుదల చేయబోతానట. పెద్ద గూటం దిగింది వాడికి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో సీఎం కూడా వదలలేదు అన్నే. ఇంత అవకాశం దొరికిందిరా బాబు అనుకుంటున్నారు ప్రియులారా. ఏమండి, వాడి కదలలేకపోతున్నాడు. వారి మీద కేసులు. చూసారమ్మా, ఒక చిన్న అబద్ధం ఆడాడు, ఎంత పెద్ద గూటం తెచ్చి పెట్టుకున్నాడు. ఒకసారి చూడండి. వాడి జీవితంలో నేనెందుకు పుట్టాను రా బాబు అనుకున్నట్టు అండి. యేసుక్రీస్తు ఎక్కడ అబద్ధం ఆడలేదు. పోనీ ఆయన తమ్ముడు ఏమైనా ఆడాడా? ఆయన తమ్ముడు ఏమైనా ఎక్కడైనా అబద్ధం ఆడాడా? పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా పరలోకమందు ఉన్నప్పుడు కానీ భూమి మీద ఉన్నప్పుడు, ఇప్పటికి ఉంటూనే ఉన్నాడు భూమి మీద. ఇదిగో మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎక్కడైనా అబద్ధం ఆడాడా? ఆయన్ని పక్కకి నెట్టేసి మనం ఆడుతున్నాం. కాసేపు గమ్మునుండి మేము చెప్పొస్తాం. ఆయన ఎలాంటి వాడంటే తెలుసనైనా చూస్తారా? అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఏనండి, 16వ అధ్యాయము 13వ వచనం. అయితే యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్య స్వరూపి ఆయన స్వరూపమే సత్యం అటయ్యా. ఇంకేం వర్ణిస్తావు అతన్ని? ఆ కట్టను బాగా దీనట్ల అయ్యా. సత్య స్వరూపి. ఒక రూపం చేశామంటే ఈ మైకుంది, ఒక రూపం ధరించింది ఇది. అలాగే ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు ఒక రూపాన్ని ధరించాడనంటే ఆ రూపం అంటూ ఏదనంటే అదే నిజమట, అది సత్యమైన రూపం. మన రూపం ఏదైనా నల్లగా తారు రోడ్లో ఉన్నాం, ఇది మన రూపం. ఆయన రూపం సత్యం లాంటిది, సత్యమే. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చిన ఎక్కడ నా అబద్ధం ఆడాడు. చూసారా ప్రియులరా?
ఇప్పుడు చూడండి, తండ్రి అబద్ధం ఆడటం లేదు, కుమారుడు అబద్ధం ఆడలేదు, చిన్న కుమారుడు అబద్ధం ఆడలేదు అంటే నాలుగవ కుమార్తె మీరెందుకనైనా అబద్ధాలుగా మారిపోయారు? ఇట్టి లోకం నుంచే కదా వచ్చింది, మనం పరలోకం నుంచే కదండి మీరందరూ వచ్చింది. తరతరముల నివాస స్థలము నీవే, నీ దగ్గర నుండి కదా ఈ లోకానికి వచ్చింది. మీరు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో మీరు జ్ఞాపకం ముందు ఉంచుకుని ఎడల తిరిగి వెళ్ళుటకు మీకు వీలు కలిగి ఉండును. ఆ దేశం నుంచి వచ్చిన మీరందరూ యథార్థవంతులే కదా, సత్య స్వరూపులే కదా. ఏమండి, వచ్చినప్పుడు చూడండి ఎంత సత్యంలో ఉన్నాము, ఎంత నిజం. భూమి మీదకి వచ్చినప్పుడు అందరు నిజమే పలికారు నాయన, మీరందరూ నిజం పలికిన వారే. చిన్న బిడ్డలు అబద్ధం ఆడరు, వారి స్వరూపమే సత్య స్వరూపం. ఏమండి, పగవాడికి కూడా కోపం అంటే సల్లరిపోయేలా ఆ మూర్తి రూపాన్ని చూపిస్తాడు, స్వరూపాన్ని చూపిస్తాడు. బిడ్డలను చూడండి ఆయన. ఏంటి జంతువులే, గత వారం చెప్పాను, జంతువులే వదులుకోలేదే పసి బిడ్డలను ఒకసారి చూస్తే. మృగము, దాని పేరు చిరుత పులి, ఏనా చెప్పాను, ఆకలితో చంపేసింది. కానీ దాని ఒడిలో ఉన్నట్టు బిడ్డను మర్చిపోయింది, చూసుకోకుండా పోయింది. ఎప్పుడైతే దాన్ని చూసిందో వీళ్ళరా అక్కడికక్కడికి ఆహారాన్ని వదిలిపెట్టిందండి. ఆ గెల మీద ఒడిచిపెట్టేసింది, ఆ చెట్టు మీద కొమ్మన వదిలిపెట్టేసి వచ్చి ఆ బిడ్డను తీసుకుంది. బిడ్డ స్వరూపాన్ని ఒకసారి మీరు చూడండి, మీ పిల్లల మొహాన్ని చూడండి ఒకసారి. చూస్తూ నేర్పిస్తాం మనం. ఏమని, రింగ్ అయిందా, ఫోన్ తీయనైనా, ఫోన్ తీశాడు, డాడీ ఇది పలాని పేరు, డాడీ నాకు లేదని చెప్పి నువ్వే నేర్పిస్తున్నావు. చూసినైనా తనకేమీ రాదు, వాడికి పూర్తిగా నేర్పింది నువ్వు. అమ్మా నాన్నలమే నేర్పించాం ప్రియులారా. అరేనా, స్కూల్కి వెళ్ళావు, లేటుకి వెళ్తే కొడుతుంది మేడం, తిను ఒక్క ముక్క తినరా బరా, నీ కొవ్వు, నీ తప్పు, నువ్వు ఎందుకు లేటుకు లేచావు అని అంటాడా? తీడే నేర్పించి పంపిస్తాడు. అర్థమైంది అయినా, ఈరోజు ఎందుకు లేట్ అయింది, అమ్మ టిఫిన్ లేట్గా చేసిందని చెప్పు. చూసారు చల్లగా, అంతేనా? దే నేర్చుకుని నీకంటే ఎక్స్పర్ట్గా మారిపోయాడు అండి. నీకంటే ఎక్స్పర్ట్ పెడుతున్నావు. అబద్ధం ఆడుకుని కొడుతుంటాడు. నువ్వు ఎందుకు అబద్ధం ఆడుకుని కొట్టది? అబద్ధాన్ని నేర్పించి మళ్ళీ అబద్ధం ఆడొద్దని కొట్టడం ఎంతవరకు న్యాయం? అందుకు ఆడు అడగాలి అప్పుడు, ఇదంతా నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను కాదా? చెప్పండి ప్రియులారా, ఈ లోకానికి వచ్చినటువంటి అవ్వ ఆదామును ఒకసారి పరిశీలించండి. పరిశుద్ధులుగా వచ్చారయ్యా, అబద్ధం ఎరగని వారు. ఏమండి, అబద్ధం మాట జాలని నోరు కలిగి ఉన్నవారు. ఏదన్న తోటలో ఉన్నప్పుడు అబద్ధమే తెలియని వారు, సత్యమని మాట్లాడిన వారు, సత్య స్వరూపులు. ఇన్ని గుణలక్షణాలతో, 3 గుణలక్షణాలను కలవసుకొని ఈ లోకానికి వచ్చిన వీరు ఎందుకండి ఇంత కఠోరంగా మారిపోయారు? ఇంత ఘోరంగా ఎందుకు మారిపోయారు వీళ్ళు? అదిగో అపవాది, వాడి యందు ఏమి లేదట, సత్యమే లేదు. పుట్టేటప్పుడు యథార్థంగా పుట్టిన నిన్ను ఎందుకు ఇంత ఘోరంగా మలిచేశాడు? వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు రాదు నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇప్పుడు అతనికి పుట్టిపోయారు ప్రతి యవ్వనుడు. దేవుడి శిశువుగా ఉన్నప్పుడు తప్పులు మాట్లాడలేదు, నిజమే పలికారు, నిజమే పలుకుతాడు కూడా. మీ నాయన ఆడున్నాడు, ఇంటికి వచ్చి అడుగుతారు, మీ నాన్న ఆడున్నాడు, ఇంట్లో ఉన్న పైన. కానీ ఫోన్ చేసినప్పుడు నేను లేదు, ఇక్కడ లేదు అంటాడు. ఏమండి, ఇది అబద్ధం, ఇది నేర్పించిన అబద్ధం. పిల్లలకు ఇది అర్థం కాదు. ఇదేంది ఇది? మనమేమో నిజమే పలుకుతున్నాం, ఈయనేమో అబద్ధమే పలుకుతున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడయ్యా? యవ్వన ప్రయాణికి వచ్చే లోపు తనను దిట్టయిపోతున్నాడు. అందులో బ్రతకగోరుతున్న మనమేనండి అబద్ధం ఆడుతున్నది.
పరలోకం కావాలనుకుంటున్నాము, అబద్ధం ఆడుతున్నాం. పరలోకానికి కావాలనుకుంటున్నాము, చెడు పనులు చెప్తున్నాము. అందుకనండి వద్దయ్యా, ఇది చేయడానికి కాదు దేవుడు నీకు ఇచ్చింది. ఒకవేళ నువ్వు సత్యమే మాట్లాడితే నీ విరోధిన, అదే పౌలు గారు మాట్లాడుతున్నాం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 16వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని దయతో చూడండి. నేను మీతో నిజమాడినందున, నేను నీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. మీరు చెప్పుకునే ధన్యత ఏమైంది అన్నాడు. ప్రియులారా, మీరు ఒప్పుకొని బాప్తీసం తీశారు కదా, అతి త్వరగా మరలా సున్నతి పొందడానికి వెనక్కి వెళ్తున్నారు. బాప్తీసం మీద ఒప్పుకున్నారుగా. ప్రతి కార్యక్రమంలో అపోస్తుల బోధిందను, సహవాసముందును, రొట్టె విరిచినందును ఎడతెగక ఉందురని మీరు ఎందుకు ఉండలేదు అని చెప్పేదానికి శత్రువునా అంటున్నాడు ఆ రోజు. ఈరోజు మీరు దాన్నా ఇది మీరు చేయడానికే కదా. మీ వ్యక్తిత్వ నిర్మాణానికి చేసుకునే పనులలో మీరు యథార్థంగా లేకపోతే, మీరు ఒకరేడలో ఒకరు అబద్ధం ఆడుకుంటే వీటన్నిటికీ దూరం అవుతారు. ప్రియులారా, పరలోకముందన తండ్రి పరిశుద్ధుడు, పరలోకముందన దేవుడు అబద్ధం ఆడ నేరనివాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, అబద్ధం నేరనివాడు. పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి. మరి ఆయన పిల్లలుగా ఉండి ఆయన రాజ్యంలో ఉండాలనుకున్న మనం అబద్ధానికి దూరంగా ఉండండి. ఒకవేళ అబద్ధం ఉందా తగ్గించండి. ఏనా రాను 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 నీ అబద్ధం తగ్గి నిజం పెరగని ఈ రోజు నుంచి అని మరలా ప్రయత్నించు. ఒప్పుకొని మరలా బయటికి వెళ్తున్నావు లోకానికి వెళ్ళు. ఈ వారం అంతా మరలా యథావిధిగా మీ పాపములను అనగా మీ అపార్థములను, మీ తప్పులను మీరు ఒప్పుకొని మరలా దేవుని విడిచిపెట్టి మరలా లోకానికి వెళ్ళండి. మరలా తగ్గించుకుంటండి మీ పాపాలు, మీ అబద్ధాలు, వీటన్నిటిని తగ్గించుకుంటుండండి. ఇది చేయనిదే పరలోకానికి మనం వెళ్ళలేమనైనా, నిజం అబద్ధమనైనా ఇవి విడిచిపెట్టనిదే పరలోకానికి ఒక వ్యక్తికి అవకాశం లేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఈ అబద్ధాన్ని ఖచ్చితంగా తగ్గించుకొని పరలోకానికి వెళ్ళే ఏర్పాటు కలిగి ఉంటారని కోరుకుంటూ ఇంత ముగిస్తున్నాం.